గ్లోబల్ మ్యాప్లో ఎక్కడ ఉన్న టర్కీ దేశాన్ని ఇండియా 4 వైపుల నుంచి ఎలా లాక్ చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తుందో, వాళ్ళ అహంకారాన్ని మన వాళ్ళు ఎలా బద్దలు కొడుతున్నారో ఇవన్నీ గమనించాలి. అసలు ఒకప్పుడు మన దేశాన్ని చూసి కామెంట్ చేసిన దేశాలు ఇప్పుడు మన దెబ్బకి ఎలా వణుకుపోతున్నాయో తెలిస్తే మీకు నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. మొన్న మే 28వ తారీఖున ఆర్మేనియా రాజధాని ఎరవాన్లో వాళ్ళ నేషనల్ డే సందర్భంగా ఒక పెద్ద మిలిటరీ పరేడ్ అనేది జరిగింది. ఎవరైనా దేశంలో వాళ్ళ పరేడ్ జరిగితే మనకెందుకులే, మనకెందుకు సంబంధం అని మీరు అనుకోవచ్చండి. కానీ ఆ పరేడ్ చూసిన ప్రపంచ దేశాలకు, మరీ ముఖ్యంగా అండి ఈ టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకో తెలుసా? ఆ పరేడ్లో మెయిన్ అట్రాక్షన్ మొత్తం మన ఇండియన్ మిలిటరీ సిస్టమ్దే అండి. అడ్డుగడ్డుగున్న మన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలే అక్కడ దర్శనం ఇచ్చాయి అనమాట. అంటే ఆర్మేనియా వాళ్ళు మన ఆయుధాలను ఏకంగా వాళ్ళ నేషనల్ డే రోజున పబ్లిక్గా ప్రదర్శిస్తూ శత్రువులకు ఒక రేంజ్లో గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇది మామూలు విషయం కాదండి. ఒక దేశం తమ రక్షణ కోసం పూర్తిగా ఇండియా మీద ఆధారపడిందని పబ్లిక్గా ఒప్పుకోవడమే. ఇక్కడ మనం ఆయుధాల ముచ్చట కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడున్న వెపన్స్ అన్ని మామూలు అయితే కావు. ఆ పరేడ్లో ముందుగా మన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ప్రదర్శించారు. శత్రువుల ఫైటర్ జెట్స్ అయినా కానీ, డ్రోన్స్ అయినా కానీ గాల్లోనే ఉండగానే పసిగట్టి పేల్చేయడం దీని స్పెషాలిటీ. ఆ తర్వాత మన పినాక మల్టీ బ్యారల్ ర్యాకెట్ సిస్టమ్ కూడా అక్కడ దించారు. పినాక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దాని రేంజ్ ఇప్పుడు మన ఇండియా భౌగోళిక అవసరాల కోసం అయితే ఏకంగా 80 కిలోమీటర్ల వరకు పెంచారు. కానీ ఆర్మేనియా లాంటి చిన్న దేశానికి మన పాత వేరియంట్ అయినా 50 కిలోమీటర్ల రేంజ్ సిస్టమ్ అయినా సరిపోతుంది. సో సరిగ్గా అది కూడా అక్కడే ప్రదర్శించారు. ఒకేసారి గుంపులుగా రాకెట్లను ఫైర్ చేసి శత్రువుల బేస్ క్యాంపులు నాశనం చేయడంలో పినాక్ అయితే తిరిగి ఉండదండి. ఇక వీటితో పాటు ఇంకో పెద్ద బ్రహ్మాస్త్రం ఏమిటంటే ATAGS, అంటే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఇది టాటా అడ్వాన్స్ సిస్టమ్ లాంటి మన దేశీయ ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన ఒక అద్భుతమైన ఆర్టిలరీ గన్ సిస్టమ్. దీని క్యాలిబర్ చూసుకుంటే 155 మిల్లీమీటర్ల 52 క్యాలిబర్. మన బైక్స్లో సీసీ ఎలాగో ఆర్టిలరీ గన్స్లో ఈ క్యాలిబర్ అలా అనమాట. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్టిలరీ గన్స్ అన్నిట్లోనూ అత్యంత పవర్ఫుల్ గన్ మన ఇండియన్ వేరియంట్దే అండి. ఎందుకంటే నార్మల్ కండిషన్స్లో ఇది 48 కిలోమీటర్ల దూరం వరకు ఖచ్చితంగా టార్గెట్ని కొట్టగలదు. అదే మనం లడక్ లాంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అయితే గాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల దీని రేంజ్ ఏకంగా 60 కిలోమీటర్లు పెరుగుతుంది. దీన్ని చూస్తే ఏ శత్రువైనా వనకాల్సిందే. దీంతో పాటు మార్గ్ ఆర్టిలరీ సిస్టమ్ కూడా ఆర్మేనియా అక్కడ ప్రదర్శించింది. ఇది ఒక ట్రక్ మౌంటెడ్ ఆర్టిలరీ సిస్టమ్. అంటే ట్రక్ మీద పెట్టుకొని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు అనమాట. దీన్ని మన భారత్ ఫోర్జ్ కంపెనీ వాళ్ళు సొంతంగా తయారు చేశారు. ఇది కూడా 155 మిల్లీమీటర్ల 52 క్యాలిబర్ గన్తోనే వస్తుంది. ఇవి కాకుండా రకరకాల యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా ఆ పరేడ్లో భారీ ఎత్తున సందడి చేసి అనమాట. అసలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని వెనుక ఒక భయంకరమైన జియోపాలిటికల్ మైండ్ గేమ్ ఉందన్నమాట. ఒకప్పుడు టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇవన్నీ కలిసి ఒక ఇస్లామిక్ నాటోని తయారు చేయాలని పగటి కలలు అన్నాయండి. కానీ అమెరికా దెబ్బకి ఈ ఇస్లామిక్ నాటో గాల్లోనే ఎగిరిపోయింది. కానీ మన కాశ్మీర్ విషయంలో పదే వేలు పెడుతున్నా ఈ టర్కీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వాళ్ళకి సరైన మొగుళ్లాగా మన ఇండియా ఒక మెడిటేరియన్ క్వాడ్ని చాలా సైలెంట్గా రెడీ చేసింది. ఆ స్ట్రాటజీలో భాగమే ఈ ఆర్మేనియా పరేడ్ అనమాట. అసలు ఈ ఆర్మేనియాకి వాళ్ళ పక్కనే ఉన్న అజర్బైజాన్కి ఎప్పటి నుంచో భూభాగాల కోసం ఒక యుద్ధం నడుస్తూ ఉంది. ఆ యుద్ధంలో అజర్బైజాన్కి టర్కీ అనేది పూర్తి సపోర్ట్ ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కి ఒక పిచ్చి ఉందన్నమాట. పాతకాలంలో ఉన్న ఉస్మానియా సామ్రాజ్యం అంటే ఒట్టమన్ కాలిఫేట్ని మళ్ళీ తీసుకురావాలని, ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నిటికీ తానే ఒక ఖలీఫా లాగా లీడర్ అయిపోవాలని ఆయన పగటి కలలు అంటున్నాడు. ఆ కళలో నుంచే అజర్బైజాన్కి భయంకరమైన డ్రోన్స్ పంపించి యుద్ధంలో సాయం చేశాడు అనమాట. ఆ డ్రోన్ దెబ్బకి ఆర్మేనియా వాళ్ళు నగోర్ను కారాబాగ్ అనే తమ సొంత ప్రాంతాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆర్మేనియా దగ్గర డ్రోన్స్ని అడ్డుకునే టెక్నాలజీ అసలు లేదు కాబట్టి చేతులు ఎత్తేశారు. సరిగ్గా ఆ టైంలోనే ఆర్మేనియా మన ఇండియా దగ్గరికి సాయం కోసం వచ్చిందండి. వెంటనే మన వాళ్ళు సీన్లోకి ఎంటర్ అయ్యి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని ఆర్మేనియాకి ఇచ్చారనమాట. ఇప్పుడు ఇండియాలో డెవలప్ అవుతున్న కొత్త మైక్రో మిసైల్ సిస్టమ్ అయిన భార్గవాస్త్రాన్ని కూడా భవిష్యత్తులో అక్కడ మోహరించే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మీడియాలో గట్టిగా వార్తలు అయితే వినిపిస్తుంది. దీంతో టర్కీకి తూర్పు వైపు నుంచి ఆర్మేనియా రూపంలో మన ఇండియా ఒక పెద్ద చెక్ పెట్టిందనమాట. మనకి నార్త్ ఈస్ట్లో సిలిగురి కారిడార్ దగ్గర ఉన్న చికెన్ నెక్ పాయింట్ ఎంత క్రిటికల్గా ఉంటుందో, శత్రువులు అక్కడ బ్లాక్ చేస్తే మనం ఎంత ఇరుకున పడతామో, ఇప్పుడు గ్లోబల్ మ్యాప్లో టర్కీ దేశాన్ని కూడా ఇండియాల తూర్పు వైపు నుంచి ఆర్మేనియా ద్వారా గట్టిగా లాక్ చేసి కొడుతుందన్నమాట. ఇక రెండో పాయింట్ ఐమెక్ కారిడార్, అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనమాట. అసలు ఇండియా గీసిన ఈ కారిడార్ మ్యాప్ చూస్తే టర్కీకి ఎందుకు మైండ్ బ్లాక్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఈ కారిడార్ ద్వారా ఇండియా నుంచి సరుకులు UAE, ఒమన్, సో వీటి మీదుగా సౌదీ అరేబియా వెళ్ళి అక్కడి నుంచి ఇజ్రాయెల్లోని హైఫా ఫోర్ట్ ద్వారా మధ్యధర సముద్రంలోకి ఎంటర్ అవుతాయి. అక్కడి నుంచి ఎటు వెళ్తాయో తెలుసా అండి? నేరుగా సైప్రస్కి వెళ్తాయి.
సైప్రస్ దేశం అనేది యూరోపియన్ యూనియన్ లో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఇది యూరప్ కి ఒక ప్రధాన ఎంట్రీ పాయింట్ లాంటిది. సైప్రస్ నుంచి గ్రీస్ లో ఉన్న ఈ పిరేయస్ అనే పోర్ట్ కి, ఆ తర్వాత క్రీట్ మీదుగా ఇటలీలో ఉన్న ట్రియస్ట్ పోర్ట్ ని ఈ కారిడార్ కనెక్ట్ చేస్తుంది. ఈ మొత్తం రూట్ లో ఎక్కడే కూడా టర్కీ ప్రస్తావన లేదు. వాళ్ళని పూర్తిగా సైడ్ చేసేది అనమాట. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అర్మేనియాకి ఆయుధాలు ఇస్తున్నట్టే ఇప్పుడు ఇండియా సైప్రస్ కూడా ఆయుధాలు ఇవ్వబోతుంది. సైప్రస్ ఏకంగా మన బ్రహ్మోస్ మిసైల్ కావాలని అడుగుతుందంటే సైప్రస్ కి టర్కీకి కూడా పాత పంచాయతీ ఉందిలేండి. సైప్రస్ ఉత్తర భాగాన్ని టర్కీ ఎప్పటి నుంచో అక్రమంగా ఆక్రమించుకొని కూర్చుంది. దక్షిణ భాగం మాత్రం సైప్రస్ వాళ్ళ దగ్గరలోనే ఉంది. సో వాళ్ళ గ్రీస్ కి పూర్తిగా మద్దతు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు సైప్రస్ చేతికి మన బ్రహ్మోస్ వెళ్తే టర్కీ గుండెల్లో నిద్రపోవడం గ్యారంటీ. ఇక గ్రీస్ కి టర్కీకి ఉన్న శత్రుత్వం గురించి హిస్టరీలో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉస్మానియా సామ్రాజ్యం కాలంలో గ్రీస్ ని టర్కీ ఆక్రమించుకుంది. 19వ శతాబ్దంలో గ్రీస్ వాళ్ళు వీరోచితంగా తిరుగుబాటు చేసి టర్కీ వాళ్ళని తరిమి కొట్టారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయాక ఈ రెండు దేశాల మధ్య జనాభా మార్పిడి జరిగిందనమాట. టర్కీలో ఉన్న గ్రీక్ క్రిస్టియన్లందరినీ గ్రీస్కి, గ్రీస్లో ఉన్న ముస్లింలందరినీ టర్కీకి పంపించారు. కానీ ఇక్కడే టర్కీ ఒక భయంకరమైన, ఒక కిరాతకమైన దుర్మార్గానికి పాల్పడింది. టర్కీలో ఉన్న అర్మేనియన్ క్రిస్టియన్లను వాళ్ళు అడ్డంగా ఊచకోత కోశారండి. మొదటి ప్రపంచ యుద్ధ టైంలో ఏకంగా 15 లక్షల మంది అర్మేనియన్ క్రిస్టియన్లను అతి కిరాతకంగా చంపేశారు. 20వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద జెనోసైడ్ ఇదే అండి. సో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఒక 10 లక్షల మంది చనిపోయారు. అందులో హిందువులు, సిక్కులు, ముస్లింలు అందరూ కలిసి ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కేవలం అర్మేనియన్ క్రిస్టియన్లను మాత్రమే ఏరుకోరి ఒకే మతం వాళ్ళని టార్గెట్ చేసి 15 లక్షల మందిని చంపేశారండి. ప్రపంచంలో ఎవరు దీని గురించి పెద్దగా మాట్లాడడానికి భయపడతారు, ఎందుకంటే టర్కీ దీని మీద చాలా సీరియస్గా ఎగరబడతా ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఇండియా ఈ 20వ శతాబ్దపు అతిపెద్ద మారణహోం గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. దీంతో టర్కీకి ఎక్కడ కాలాలో అక్కడ కరెక్ట్గా కాలుతుంది. ఇక మూడో వైపు నుంచి అండి, మనం టర్కీని ఎలా ఇరుకున పెడుతున్నామంటే, అలెగ్జాండ్రోపోలి అని గ్రీస్లో ఒక పోర్ట్ ఉంది. మీరు మ్యాప్ ఓపెన్ చేస్తే ఈ పోర్టు సరిగ్గా టర్కీ బోర్డర్కి కేవలం 40 లేదా 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంత దగ్గరలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన ఒక పోర్ట్ని మన అదాని గారు చాలా సైలెంట్గా కొనేశారనమాట. దానికి తోడు ఇప్పుడు గ్రీస్కి కూడా ఆర్మేనియా లాగే మన ఇండియన్ ఆయుధాల వ్యవస్థలను సప్లై చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్ డీల్ గురించి గ్రీస్తో గట్టిగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అసలు బ్రహ్మోస్ మిసైల్ పేరు చెబితేనే ప్రపంచానికి వణుకు పుడుతుందండి. మొన్నటికి మొన్న ఫిలిప్పీన్స్కి మనం బ్రహ్మోస్ డెలివరీ చేసిన తర్వాత ప్రపంచం మొత్తం మీద ఏ హైపర్సోనిక్ మిసైల్ అయినా చూసి శత్రువులు భయపడుతున్నారంటే అది కేవలం మన బ్రహ్మోస్ని చూసే. దాని ఖచ్చితత్వం, దాని సూపర్ సోనిక్ స్పీడు, దాని గాల్లో ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా అడ్డుకోలేని టెక్నాలజీ, ఇవన్నీ చూసి ప్రపంచ దేశాలు నోరెళ్ళబడుతున్నాయండి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర పెట్టి చూస్తే మీకు క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. తూర్పు వైపు నుంచి అర్మేనియా, పశ్చిమ వైపు నుంచి గ్రీసు, దక్షిణం వైపు నుంచి సైప్రస్, ఈ 3 దేశాలు ఇప్పుడు ఇండియన్ మిలిటరీ వెపన్స్ని కొంటున్నాయి. టర్కీకి చుక్కలు చూపిస్తుంది. అంతేకాదు మన ఐమెక్ కారిడార్లో కూడా వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు. సో ఇండియాకి ఇప్పటికే యూరోప్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దాదాపు ఫైనల్ అయిపోయింది. దానికి లాంఛనంగా రేటిఫికేషన్ ద్వారా ఆమోద ముద్ర పడడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందండి. ఈ దెబ్బకి మన పక్కన ఉన్న పాకిస్తాన్ వాళ్ళైతే గజగజ వణిగిపోతున్నారు. వాళ్ళు ఏడు బాపుకోలేక పిచ్చెక్కిపోతుందండి వాళ్ళకైతే. కానీ వాళ్ళకంటే ఎక్కువగా వణిగిపోతుంది ఎవరో తెలుసా అంటే టర్కీ రాజధాని అంకారాలో కూర్చున్నాం ఎర్డోగాన్. సో టర్కీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద భూకంపమే వచ్చిందనమాట. అక్కడ జనాలు ఎర్డోగాన్ని డైరెక్ట్గా నిలదీస్తున్నారు. అయ్యా ఎర్డోగాన్ గారు, అసలు నీకు బుద్ధి ఉందా? ఎక్కడో ఉన్న ఇండియా పాకిస్తాన్ కాశ్మీర్ గొడవల్లో మనకెందుకురా అనవసరంగా వేలు పెట్టడం? నిన్ను ఒక పెద్ద ఖలీఫాలాగా ఊహించుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు మన దేశాన్ని ఎలాంటి దరిద్రమైన పరిస్థితులు నెట్టావో కళ్ళు తెరిచి చూడు. 4 వైపుల నుంచి ఇండియా ఆయుధాలు మన దేశాన్ని గురిపెట్టి ఉన్నాయి. మన చుట్టూ ఉన్న శత్రువులందరికీ ఇండియా ఆయుధాలు ఇస్తుంది. ఇది మనకి అవసరమా అని అతన్ని ఉతికి ఆరేస్తున్నారు ప్రజలంతా. ఇదన్నమాట అసలు మ్యాటరు. సో గ్లోబల్ మ్యాప్లో ఇండియా ఎలా ఒక వ్యూహాత్మకమైన వల పన్ని టర్కీ అహంకారాన్ని అణచివేస్తుందో, సో ఒక విశ్వగురువు రేంజ్లో స్ట్రాటజీ ఎలా మొలుస్తుందో చూడండి. కావాలంటే అనవసరంగా ఇండియా జోలికి వస్తే ఎలా నలుదిక్కుల నుంచి మూసేసి కొడతారో టర్కీకి ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.